అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో టెట్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న టెట్ వచ్చేసింది. సో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ఏదైతే ఇచ్చిందో నోటిఫికేషను సో ఇచ్చేసింది. డిఎస్సి కూడా అలాగే ఇస్తుంది. ఇక ప్రతి ఒక్కరు ఇప్పుడు టెట్ కోసం ఫాలో కావాల్సిందే. తప్పకుండా టెక్స్ట్ బుక్స్ తీసుకొని ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు అండ్ ఇంకా రాసిన వాళ్ళు 100 కంటే లోపల తక్కువ 100 కంటే తక్కువ ఉన్న మార్క్స్ వాళ్ళు తప్పకుండా టెట్ రాయండి. 100 కంటే పైన ఉన్న వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ కండి. పేపర్ 1 వాళ్ళు మాత్రం రెండిటికి 90% ఒకటే సిలబస్ ఉంది కాబట్టి వాళ్ళకు ఏం దోకా లేదు. ఇగో 6వ తరగతిలో సోషలు 18 పాఠాలు కంప్లీట్ అయిపోయినాయి. తొందరగా చేయమని చెప్తున్నారు మేడం, తొందరగా మొత్తం పెట్టేసేయండి అని చెప్తున్నారు. సో టెక్స్ట్ బుక్స్ చదువుతూ ఇవి కూడా చేయండి తప్పకుండా. సో ఈరోజు మరియు భాష లిపి మరియు గొప్ప గ్రంథాలు. ఇక మీకు పాయింట్ టు పాయింట్ నచ్చకపోతే బిట్స్ మాత్రం తప్పకుండా చేయండి. ఈరోజు నుంచే ఇప్పటి నుంచే ఈరోజు 5వ తారీఖు కాబట్టి ఈరోజు నుంచే స్టార్ట్. రోజులు రివిజన్ పెట్టుకోండి. దాదాపుగా 50 రోజుల ప్లాన్ ఇది. 50 చదువుతారని ఆశిస్తున్నాను. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నా వీడియోస్ ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. చేస్తున్న ప్రతి ఒక్క తప్పకుండా అన్నీ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ఈ ప్రింటింగ్ మిస్టేక్ ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్లో ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటే ఎవరేమనుకోవద్దు. ఓకే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, గోండు భాషలు ద్రావిడ భాష కుటుంబాలకు ద్రావిడ భాష కుటుంబాలకు చెందినవి. సంస్కృతం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషలు ఇండో ఆరియన్ భాష కుటుంబాలకు చెందినవి. సో ఇవి చదివి టెక్స్ట్ బుక్స్ చదువుతారా, టెక్స్ట్ బుక్స్ చదివి ఇవి చదువుతారా, రివిజన్ అవుతుంది. రివిజన్కి చాలా చాలా ఉపయోగపడే వీడియోస్ అండి ఇవి. సంస్కృతం, మరాఠీ, అరబ్బీ, పార్సీ భాషలకు సంబంధించిన కొన్ని పదాలు తెలుగు భాషలకు వచ్చి చేరాయి. మొదట్లో అక్షరాల బదులు బొమ్మలను ఉపయోగించేవారు. 4000 సంవత్సరాల క్రితం సింధు ప్రజలు బొమ్మల లిపిని వాడారు. ఇంపార్టెంట్, సింధు ప్రజలు ఏ లిపిని వాడారు? బొమ్మల లిపిని వాడారు. భారతదేశంలో వాడుతున్న అనేక లిపులకు మూలం అశోకుడు ఉపయోగించిన బ్రహ్మలిపి. అశోకుడు ఏ లిపిని ఉపయోగించాడు? బ్రహ్మలిపిని ఉపయోగించాడు. బ్రహ్మలిపిని ఎవరు ఉపయోగించారు? అశోకుడు ఉపయోగించాడు. దేవనగరి, తెలుగు, తమిళం వంటి భారతీయ భాషలన్నింటికీ మూలలిపి బ్రహ్మిలిపి. ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల బట్టిప్రోలులో బ్రహ్మిలిపిలో గల శిలాశాసనం కలదు. ఎక్కడ? బట్టిప్రోలు. బ్రహ్మిలిపి బట్టిప్రోలు. మొదట్లో గుడ్ల మీద ఆకుల మీద చెట్ల బెరడు ఇది గుడ్లు ఇచ్చాడు. మొదట్లో గుడ్ల మీద అంటే గుడ్ల మీదన ఆకుల మీద చెట్ల మీద రాసేవారు. కొంతమంది కుండల మీద గీస్తూ రాసేవారు. అశోకుని కాలంలో రచించిన ఇదేంటిదండి? ఇది మీకు క్లారిటీగా తెలిస్తే చెప్పండి నాకు. టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ అదే ఉందా ఒక్కసారి చెప్పండి, సరేనా? కొంతమంది కుండల మీద గీస్తూ రాసేవారు. అశోకుని కాలంలో రచించిన శిలాశాసనాలు మాత్రం నేటికి చెక్కు చెదరకుండా ఉంటాయి. కొన్ని వేల మంది చూస్తున్నారు వీడియోస్ కాబట్టి తప్పకుండా ఎక్కడ మిస్టేక్ వచ్చినా ఇలాగే గుర్తుపట్టేస్తారు. దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాలలో తాటి ఆకులను ఒకే కొలతలతో కత్తిరించి దాని మీద ఘంటంతో రాసేవారు. నల్ల రంగు సిరా పూసేవారు. హిమాలయాల్లో పెరిగే బూర్జా పత్రాలను, చెట్ల బేరడు పొరలను కాగితాలుగా ఉపయోగించి వ్రాసేవారు. తర్వాత వేదాలను మొదట్లో మౌఖిక రూపంలో బోధించేవారు. ఓకే. 3000 సంవత్సరాల తర్వాత వాటిని లిఖితం చేశారు. అంటే మౌఖికం అంటే దాని బైహార్డ్ సిస్టమ్, కంఠస్థం అంటారు కదా, అలా. తర్వాత 3000 సంవత్సరాలు, ఎప్పుడు అది? 3000 సంవత్సరాల తర్వాత లిఖితం చేశారు. ఈ విశ్వం ఎలా ప్రారంభమైందో తెలిపే ఆసక్తికరమైన మంత్రం ఋగ్వేదంలో కలదు. నాసా ధర్మం అధర్మంకు మధ్య కలిగే సంఘర్షణలను వివరిస్తాయి. ఇతిహాసాలు ఎప్పుడో రూపొందించినప్పటికీ గ్రంథస్థ రూపం దాల్చింది మాత్రం సుమారు 1600 సంవత్సరాల క్రితం
అని చరిత్రకారులు భావిస్తున్నారు. రామాయణం మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని ఆది కావ్యంగా పరిగణిస్తారు. వాల్మీకి మహర్షి రాసింది సంస్కృతంలో రచించిన రామాయణాన్ని సంస్కృతంలో రచించారు. ఆ కావ్యంగా ఆది కావ్యంగా పరిగణిస్తారు. సీతారాముల చరిత్రను, రావణ యుద్ధాన్ని వర్ణించి చెప్పేది రామాయణం. మహాభారతం విభిన్న మనస్తత్వాలు కలిగిన దయాదుల మధ్య ఏర్పడిన సంఘర్షణలను వివరిస్తుంది. కౌరవ పాండవుల మధ్య ఏర్పడిన సంఘర్షణ మహాభారతం సంగ్రామంతో ముగుస్తుంది. ఈ సంగ్రామంలో శ్రీకృష్ణుడు సహాయంతో పాండవులు కౌరవులపై విజయాన్ని సాధిస్తారు. ఓకే, ప్రపంచంలోకెల్లా ఎక్కువ శ్లోకాలు కలిగిన వందల కొద్ది చిన్న చిన్న కథలు కలిగిన కావ్యంగా మహాభారతాన్ని చెప్పవచ్చు. భారతాన్ని మొదట్లో వీగి భాగవతులు చెప్పేవారు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. మొదట్లో ఏం చెప్పేవారు అంటే వీధి భాగవతులు అని చెప్పేవారు. మహాభారతాన్ని వ్యాస మహర్షి సంస్కృతంలో రచించాడు. జాతక కథలు గౌతమ బుద్ధుడు ధర్మాగ్ని ప్రవచించడానికి గాను చాలా జన్మలు ఎత్తినట్లుగా విశ్వసిస్తారు. ఈ జన్మల గురించి అనేక కథలు కూర్చారు. అవే జాతక కథలు. బుద్ధుణ్ణి గురించిన ప్రసిద్ధమైన కథ కిసా గౌతమి కథ. ఈ కథలో కిసా గౌతమి యొక్క కుమారుడు చనిపోతే బ్రతికించమని బుద్ధుడి వద్దకు వెళితే ఎవరు చనిపోని ఇంటి నుండి ఆవగింజలను తెమ్మంటాడు. కానీ ఆమె తేలేకపోతుంది. అప్పుడు బుద్ధుడు ఆమెను అందరికీ మరణం ఉంటుందని అది హితబోధన చేశాడు. సో తమిళ సంగమ వాంగ్మయము మరియు విశిష్ట గ్రంథాలు. పూర్వకాలంలో దక్షిణ భారతదేశంలోని ఎక్కువ ప్రాంతాలలో తమిళ భాషను మాట్లాడేవారు. ఇవి చిన్న చిన్న సెంటెన్సే పెద్ద కంటెంట్గా మారిపోతుందండి. ఇవి చిన్న మనము ఖచ్చితంగా గుర్తుపట్టే ప్రయత్నం చేయాలి. అండ్ బిట్స్ చేయాలంటే ఇవి తప్పకుండా కాన్సన్ట్రేషన్ పెట్టి వినాల్సిందే. సంగమ వాగ్మేయం అంటే అనేక మంది కవులు, కవయిత్రులు పండువేద వైద్య విధానానికి ఆది గ్రంథాలు. ఓకే, ఆర్యభట్టనీయం అనే పుస్తకాన్ని రాశాడు. ఆర్యభట్టనీయం అనే పుస్తకాన్ని రాశాడు. ఇది భూభ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడుతుందని, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పింది. ఆర్యభట్టు గణితంలో దశాంశ పద్ధతిని, స్థాన విలువలను, సంఖ్యామానాన్ని కనుగొన్నారు. ఇప్పుడు ప్రపంచమంతా గణితంలో దశాంశ పద్ధతినే వాడుతున్నారు అని రచించాడు. ఇతరులు భాషలను సులభంగా నేర్చుకోవడానికి తోడ్పడుతుంది. పాణిని వ్రాసిన గ్రంథంపై పతంజలి ఒక సుధీర్ చరిత్రం అనే గ్రంథాన్ని రచించాడు. ఇది సంస్కృతంలో మొట్టమొదటి పద్యకావ్యము. ఏంది? బుద్ధ చరిత్రం. రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలోని అమరసింహుడు అమరకోశము అనే ప్రసిద్ధ సంస్కృత నిఘంటువును రచించాడు. ఎవరు? అమరసింహుడు అమరకోశం. భాష అనే ప్రసిద్ధిగాంచిన నాటకకర్త రామాయణ మహాభారతాల ఆధారంగా 13 నాటకాలు రాశాడు. కాళిదాసు మహాభారతంలోని శకుంతల దుష్యంతుల ప్రేమను వర్ణిస్తూ అభిజ్ఞాన శకుంతలము అనే గొప్ప నాటకాన్ని రాశాడు. శూద్రకుడు పట్టణ ప్రజల జీవితాలను వర్ణిస్తూ మృచ్ఛకటికము అనే నాటకాన్ని రాశాడు. ఓకే, ఈ పాయింట్ మీకు నచ్చకపోతే బిట్స్ మాత్రం తప్పకుండా చేయండి. మృచ్చిక ప్రాక్టీస్ బిట్స్ అండి. మృచ్ఛక కటికం అనే నాటకం యొక్క ప్రధాన ఇతివృత్తము గుర్తించండి. ఏంటిది ఆన్సరు చెప్పండి. పట్టణ ప్రజల జీవితాలను వర్ణిస్తుంది. ఒకటిసారి బిట్స్ అలా చదివి మళ్ళీ ఇలా చేసి మళ్ళీ మనం బుక్లో చదువుతుంటే ఎంత బాగా గుర్తుంటుంది చూడండి. రివిజన్ అయితే ఒక రోజులో 2 సార్లు 3 సార్లు రివిజన్ అవుతుంది. మీరు ఇక్కడికైనా వెళ్తున్నా, లేకపోతే బిజీగా ఉన్నా, మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నా, ఇలా ఒక్కసారి ఫోన్లో 20 నిమిషాల 15 నిమిషాల వీడియో చూసిరా అంటే ఒక లెసన్ కంప్లీట్ అయిపోతుంది. ఇండో ఆర్యన్ భాష కుటుంబం నాకు చెందని ఇలాంటి దాంట్లో అస్సలు పొడగొట్టుకోదండి. భాషను గుర్తించండి. చెందననా చూసి
మలయాళం. మలయాళం. సంగమ వాంగ్మయము అనగా నేటి? కవులు, కవయిత్రులు, పండితులు రాసిన పద్యాలు. క్రింది వాటిలో ఏ రచన భాషకు ఒక క్రమపద్ధతిని ఇతరులు భాషలు సులభంగా నేర్చుకోవడానికి తోడ్పడుతుంది? అష్టాధ్యాయి. ఎవరి కాలంలో అశ్వఘోషుడు బుద్ధుని జీవిత చరిత్రను తెలుపుతూ బుద్ధ చరిత్రం అనే గ్రంథాన్ని రాశాడు? కుషాణుడు. వేదాలను ఎన్ని సంవత్సరాల తర్వాత లిఖితం చేశారు? 3000 సంవత్సరాలు. దేవనాగరి, తెలుగు, తమిళం వంటి భారతీయ భాషలన్నింటికీ మూల లిపి ఏది? బ్రహ్మి లిపి. రామాయణాన్ని ఎవరు రచించారు? వాల్మీకి. ఈ క్రింది వాటిలో ఏ గ్రంథమును ఆయుర్వేద వైద్య విధానాన్ని ఆది గ్రంథంగా పేర్కొంటారు? చరక సంహిత. అమరకోశము రచించిన అమరసింహుడు ఈ చక్రవర్తి ఆస్థానంలో ఉండేవాడు? రెండవ చంద్రగుప్తుడు. పాత రోజుల్లో దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాలలో తాటి ఆకులను ఒక కొలతలతో కత్తిరించి దాని మీద దేనితో రాసి నల్లరంగు సిరా పూసేవారు? ఘంటంతో. గొప్ప గొప్ప వ్యక్తులు చేసిన పనుల గురించి ఇవి తెలుపుతాయి. ఇతిహాసాలు. మహాభారతాన్ని సంస్కృతంలో ఎవరు రచించారు? వ్యాసుడు. ఆర్యభట్టీయం అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? ఆర్యభట్ట. దక్షిణ భారతదేశంలో ఘంటంతో రాయడానికి వాడిన ఆకులు ఏవి? తాటి ఆకులు. వేదాలు మొదట ఏ రూపంలో ఉండేవి? ఏ రూపంలో ఉండేవి? మౌఖిక రూపంలో. ద్రావిడ భాష కుటుంబమునకు చెందని భాషను గుర్తించండి. బెంగాలీ. సింధు ప్రజల లిపి ఏది? బొమ్మల లిపి. విశ్వం ఎలా ప్రారంభమైందో అని తెలుసుకున్నట్టుకు ప్రయత్నించే మంత్రము ఏ వేదంలో కలదు? అథర్వణ వేదం. ఇవి మంచి చెడులకు, ధర్మం అధర్మాలకు మధ్య కలిగే సంఘర్షణను వివరిస్తాయి. ఇతిహాసాలు ఎప్పుడో రూపొందించినప్పటికీ గ్రంథస్థ రూపం దాల్చింది మాత్రం సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం అని చరిత్రకారులు భావిస్తున్నారు? 1621. అశోకుడు ఎక్కువగా ఉపయోగించిన లిపిని గుర్తించండి. బ్రాహ్మీ లిపి. బూర్జ వృక్షాలు ఎక్కువగా ఏ ప్రాంతంలో దొరుకుతాయి? హిమాలయాల్లో. ఈ క్రింది వాటిలో ఏ రచన ఆది కావ్యంగా ప్రసిద్ధి పొందింది? రామాయణం. దశాంశ పద్ధతిని, స్థాన విలువలను, సంఖ్యామానాన్ని ఎవరు కనుగొన్నారు? ఆర్యభట్టు. రామాయణ మహాభారతాలు గొప్ప ఇతిహాసాలు. విభిన్న మనస్తత్వాలు కలిగిన దయాదుల మధ్య ఏర్పడిన సంఘర్షణను వివరించేది ఏది? మహాభారతం. క్రింది వాటిలో ఏ రచన సంస్కృతంలోని మొట్టమొదటి పద్య కావ్యము? బుద్ధ చరితము. భారతాన్ని మొదట్లో ఎవరు చెప్పేవారు? వీధి భాగవతులు. పూర్వకాలంలో దక్షిణ భారతదేశంలోని ఎక్కువ ప్రాంతాలలో ఈ భాషను మాట్లాడేవారు? ఎవరు మాట్లాడేవారు? తమిళం. వాల్మీకి మహర్షి ఆది కావ్యంగా పిలువబడుతున్న రామాయణాన్ని ఏ భాషలో రాశాడు? సంస్కృతం. భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయని చెప్పిన ఖగోళ శాస్త్రవేత్త? చరక సంహిత, సుశ్రుత సంహిత గ్రంథాలు దేనికి సంబంధించిన గ్రంథాలు? ఆయుర్వేదం. రోమన్ సంఖ్యను సరిమాన సంఖ్యగా గుర్తించండి. ఇక్కడ గుర్తించండి, మీరు ఇక్కడ రాసుకొని ఇక్కడ
సి. ఆన్సర్ ఈజ్ సి. మన ప్రక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో బట్టిప్రోలు స్తూపము ఏ జిల్లాలో కలదు? కృష్ణా జిల్లాలో. అమరకోశం అనేది సంస్కృత నిఘంటువు, డిక్షనరీ అన్నట్టు. రామాయణ మహాభారతాల ఆధారంగా 13 నాటకాలు రాసిన వారు ఎవరు? భాస. మహాభారతంలోని శకుంతల దుష్యంతుల ప్రేమను వివరించిన గ్రంథమును గుర్తించండి. అభిజ్ఞాన శకుంతలము. జతపరచుము. ఒకసారి జతపరుస్తారా? ఒకసారి జతపరచరాదు ప్లీజ్. మీకు కూడా మళ్ళీ గుర్తుంటే జతపరిచినాయి చెప్పాలా? జతపరుస్తారా? ఒకటవది బుద్ధ చరితము. సి. అశ్వఘోషుడు. అష్టాధ్యాయి పాణిని. అమరకోశము అమరసింహుడు. మృచ్ఛకటికము శూద్రుడు. అభిజ్ఞాన శకుంతలము ఎవరు? కాళిదాసు. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కకున్న బెల్ ఐకాన్ని మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఇంకా నేను తీస్తున్న నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. మీరు రాస్తున్న ప్రతి ఒక్క నేను రిప్లై ఇవ్వలేకపోయినా నేను ప్రతి ఒక్కటి చూస్తున్నానండి, చదువుతున్నాను, అండ్ దాన్ని బట్టే నేను వీడియోస్ చేస్తున్నాను. చూడట్లేదు అని అనుకోకండి, చూస్తున్నాను కానీ ఇవ్వడానికి టైము సరిపోవట్లేదు. సో తప్పకుండా నేను ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు చెప్పినవన్నీ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది మాత్రం ఫాలో కండి. ఓకే? నీ ఆగని ప్రయత్నమే నీ ఆయుధం. ఆ ఆయుధంతోనే నువ్వు గెలుస్తావు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ శిల్పం మరియు కట్టడాలు 20 లెసన్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ఫాలో కండి. బిట్స్ తప్పకుండా, టెక్స్ట్ బుక్స్ మాత్రం తప్పకుండా చదవండి. ఓకే? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.